గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధం ఉంది. దాంట్లో సౌత్ ఆఫ్రికా మధ్యన ఒక కేసు వేసింది. జెనోసైడ్ జరుగుతోంది, ఇజ్రాయెల్ అనేటువంటిది మతపరమైనటువంటి జెనోసైడ్ చేస్తుంది, అంటే ఒక జాతి నిర్మూలనకి ప్రయత్నిస్తోంది. నేను అప్పుడు కూడా చెప్పాను, జాతి నిర్మూలన అంటే అసలు ముస్లిం తీవ్రవాద సంస్థలన్నీ కలిసి యూదు జాతిని అంతం చేయడానికి కుట్ర పనినే తప్పించి అక్కడ యూదులు వెళ్ళి ముస్లిం జాతిని అంతం చేయడం సాధ్యం అవుతుంది, అసలు అట్లా ప్రయత్నిస్తున్నారా వాళ్ళు అని కూడా అడిగా. బట్ అట్లాంటి పర్ఫెక్ట్ విశ్లేషణతో కూడినటువంటి ఆర్గ్యుమెంట్స్ కాకుండా సౌత్ ఆఫ్రికాతో పాటుగా రష్యా ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలన్నీ కలిసి అవునవును జెనోసైడ్ చేస్తున్నాయంటే ఒక తప్పుడు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ తీవ్రవాద సంస్థలకు తోడు నిలబడుతున్నారు. వీళ్ళందరూ కలిసి కోర్టులో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదనల తర్వాత ముందు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ జారీ చేయండి అని ప్రెషర్ చేస్తున్నారు. అదే చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. పక్కన ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంటే ఇజ్రాయెల్కి అమెరికా తోడ్పడుతోంది. అమెరికా ఇజ్రాయెల్కి భయపడి మీరు తీర్పులు ఇవ్వట్లేదా అంటూ ఇప్పుడు న్యాయమూర్తుల మీద అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒత్తిడి తెస్తున్నారు. తద్వారా ఎలాగైనా అరెస్ట్ వారెంట్ చెప్పించాలని ప్రయత్నం చేస్తుంది. ఒక అంతర్జాతీయ దౌత్య నాటకం అన్నటువంటిది ఎక్కడ ముగుస్తుందో చూడాలి.